గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టినోడికే ఒక రేంజ్ ఉంటుంది. అలాగే టీమిండియా ఏ టీం మీద గెలిచినా అంత కిక్ ఉండదు. అదే పాకిస్తాన్ మీద గెలిస్తే ఆ కిక్ ఓ రేంజ్లో ఉంటుంది. మరి ఆల్రెడీ పాకిస్తాన్ పై ఇండియా గెలిచింది కదా, మరోసారి ఆడే ఛాన్స్ ఉందా? ఇండియా పాకిస్తాన్ మళ్ళీ తలపడబోతున్నాయా? సూపర్ 8లో ఆల్రెడీ రెండు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. కానీ మరి ఎప్పుడు తలపడే ఛాన్స్ ఉంది? ఒకసారి తలపడే ఛాన్స్ ఉందా? 2 సార్లు తలపడే ఛాన్స్ ఉన్నాయా? ఒకసారి చూద్దాం. సో ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అంటేనే ఓ రేంజ్ లో కిక్ ఉంటుంది. మరి వ్యూవర్షిప్ అత్యధికంగా ఉంటుంది ఆ మ్యాచ్కే. మరి అట్లాంటిది ఇప్పుడు సూపర్ 8 ఆడబోతున్నాయి T20 వరల్డ్ కప్ లో ఈ రెండు టీమ్స్ కూడా. ఇండియా చూస్తేనేమో గ్రూప్ 1 లో ఉంది, పాకిస్తాన్ గ్రూప్ 2 లో ఉంది. మరి ఈ రెండింటి మధ్య మళ్ళీ ఏ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది అంటే, ఒకటి సెమీఫైనల్ ఆడే అవకాశం ఉంది ఈ రెండు టీమ్స్ కలిసి, లేదా ఫైనల్లో ఆడే అవకాశం ఉంది. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, టీమిండియా గ్రూప్ 1 లో ఉంది. ఇండియాతో పాటు ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఈ 4 టీమ్స్ ఉన్నాయి. అటు పాకిస్తాన్ గ్రూప్ 2 లో ఉంది. పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ 4 టీమ్స్ ఉన్నాయి. మరి సెమీఫైనల్ ఆడాలంటే ఆ రూల్ ఏంటి? సెమీస్ కి చేరాలంటే రూల్ ఏంటి? టాప్ 2లో ఉన్న టీమ్స్ మాత్రమే సెమీస్ కి చేరుతాయి. ఈ రెండు గ్రూప్ లో 4 టీమ్స్ ఉన్నాయి కదా, మొత్తం 8 టీమ్స్. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్ కి చేరుతాయి. మరి దానికి ఓ లెక్క ఉంది. ఫస్ట్ టీం గ్రూప్ 1లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న టీము గ్రూప్ 2లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న టీంతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. అదే రకంగా రెండో సెమీఫైనల్ గ్రూప్ 2లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న టీము గ్రూప్ 1లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న టీంతో రెండో సెమీఫైనల్ ఆడుతుంది. ఈ రెండు సెమీఫైనల్లో గెలిచిన టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఇది అందరికీ తెలుసు, ఇది క్లియర్ కట్. మరి ఇండియా పాకిస్తాన్ ఆడాలంటే గ్రూప్ 1లో ఇండియా టాప్ పొజిషన్ లో ఉండాలి, ఐదర్ 1 ఆర్ 2. ఒకవేళ ఇండియా సపోజ్ నెంబర్ 1 లో ఉంది అనుకుందాము, గ్రూప్ 1లో నెంబర్ 1 పొజిషన్ లో టీమిండియా ఉందనుకుందాం. గ్రూప్ 2లో పాకిస్తాన్ నెంబర్ 2 పొజిషన్ లో ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా సెమీఫైనల్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. సో ఇక్కడితో ఒక టీం అవుట్. పాకిస్తాన్ తో మళ్ళీ ఆడే ఛాన్స్ అనేది ఉండదు. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ కనుక పాకిస్తాన్ ఓడిపోతే ఇంకా మళ్ళీ ఆడదు కాబట్టి డెఫినెట్ గా ఒకటేసారి అవకాశం ఉంటుంది. ఇక లేదు, ఓన్లీ ఫైనల్లోనే తలపడే అవకాశం ఉందా అంటే దానికి కూడా ఓ లెక్క ఉంది. అదేంటి? ఇప్పుడు సపోజ్ ఇండియా నెంబర్ 1లో ఉండి గ్రూప్ 1లో, పాకిస్తాన్ గ్రూప్ 2లో నెంబర్ 1 పొజిషన్ లో ఉందనుకోండి. అప్పుడు ఈ రెండు టీమ్స్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ అనేది ఉండదు. ఎందుకంటే రెండు టాప్ టీమ్సే కాబట్టి రెండు గ్రూపుల్లో. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు టీమ్స్ కూడా ఇండియా సెమీఫైనల్లో గెలవాలి, పాకిస్తాన్ సెమీఫైనల్లో గెలవాలి. అలా గెలిస్తేనే ఈ రెండు టీమ్స్ ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇక సెమీఫైనల్ ప్లస్ ఫైనల్ ఆడే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఒకే ఒక అవకాశం ఉంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశము. అది సెమీఫైనల్ అయినా కావచ్చు, ఫైనల్ అయినా కావచ్చు. మరి దీనికి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉందని మనం అనుకుంటున్నాం. ఎంత విన్నింగ్ ప్రాబబిలిటీ ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇండియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ 4 టీమ్స్ లో టాప్ 2లో ఏ ఉండొచ్చు? ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఎక్కువ మంది చూస్ చేసే ఆప్షన్స్ అయితే ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక. సో ఇందులో శ్రీలంకకి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సరే, హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లాండ్ బెటర్ టీం, దాన్ని తక్కువ అంచనా వేయలేం. న్యూజిలాండ్ కూడా అంతే, పాకిస్తాన్ కూడా అంతే. ఒక ఇండియా చేతిలోనే అది ఘోరంగా ఓడిపోయింది తప్పితే మిగతా టీమ్స్ మీద ఓకే, వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వగలరు. ఆల్రెడీ వాళ్ళు అన్ని కొలంబోలోనే మ్యాచ్లు ఆడుతున్నారు. వాళ్ళ సూపర్ 8 మ్యాచెస్ కూడా కొలంబోలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. ఒకవేళ మనము ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా నెంబర్ 1, సౌత్ ఆఫ్రికా నెంబర్ 2 అనుకుందాము. గ్రూప్ 2లో ఇంగ్లాండ్ నెంబర్ 1, పాకిస్తాన్ నెంబర్ 2 అనుకుందాం. అప్పుడు ఇండియా, పాకిస్తాన్ సెమీఫైనల్ ఆడతాయి, ఒక సెమీఫైనల్. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఇంకో సెమీఫైనల్ ఆడతాయి. ఇటువైపు నుంచి ఇండియా, అటువైపు నుంచి సౌత్ ఆఫ్రికా వస్తే మళ్ళీ ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. సో మొత్తానికైతే మళ్ళీ ఏవైతే టాప్ టీమ్స్ ఉన్నాయో, బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళే సెమీఫైనల్ కి చేరి మళ్ళీ ఫైనల్ కి చేరే అవకాశం అయితే ఉంది. మరి మీ ఉద్దేశంలో ఇండియా, పాకిస్తాన్ మళ్ళీ ఆడతాయా? సెమీఫైనల్లో ఆడే ఛాన్స్ ఉందా? ఫైనల్లో ఆడే ఛాన్స్ ఉందా? ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.